ఎర్లీ మనం పొద్దున్నే 7:30 ట్రైన్కి ఆకివీడైతే బయలుదేరాను. టిఫిన్ తిందామని స్టేషన్ కింద టిఫిన్ సెంటర్కి అయితే వెళ్ళాను. టిఫిన్ అయితే తిన్నాను. టిఫిన్ తిని పైకి వచ్చేటప్పటికి ట్రైన్ వస్తుందేమో అనుకున్నాను. ట్రైన్ అయితే ఇంకా రాలేదు. ఈ సైడ్ నుంచి ట్రైన్ అయితే వస్తుంది. మా ట్రైన్ అయితే ఇంకా రాలేదు. ఇంకా ఈ ట్రైన్ రాగానే అది నెక్స్ట్ ఆ ట్రైన్ వచ్చింది. ఇంకా ఆకివీడైతే రీచ్ అయ్యాను 9:30కి. నా బైక్ అయితే 2 డేస్ అయింది ఇక్కడ పార్కింగ్ చేసి. దీనికి లాక్ వేయకూడదంట. వాడు ఇష్టం వచ్చింది కూడా పెట్టాడు. ఆ మూల ఎక్కడో తోసాడు నా బైకు. వాడికి బైక్ ఎత్తుకున్నప్పటికి ఒక 10 మినిట్స్ పట్టింది. ఇంకా అత్తిలో అయితే వెళ్ళాను ఆకివీడ్ నుంచి. అత్తిలి వెళ్ళగానే వర్క్ చేసుకొని ఇంకా తణుకైతే బయలుదేరాను. తణుకు దగ్గర రేలంగి అనే ఊరు కనిపించింది. ఈ మీరు చూస్తున్న ఈ ఊర్లోనే సీతం మార్కెట్లో సినిమాల చెట్లు ప్రకాష్ గారు నడుచుకుంటూ వస్తాడు. ఇంకా రేలంగి దాటిన తర్వాత ఇక్కడ జాంకాయలు అయితే అమ్ముతారు. రేలంగి జాంకాయలు బాగుంటాయి. ఇంకా తణుకు వెళ్ళిన తర్వాత ఈ పార్క్ అయితే విజిట్ చేశాను. దీనికి ఇది టికెట్ అయితే ఫ్రీయే, ఎంట్రీ అయితే ఏం లేదు. బట్ పార్క్ చూడడానికి అయితే బాగుంది. ఫోటోషూట్స్ కానీ లేదంటే పొద్దున్న వాకింగ్ చేస్తారు అనుకోండి ఇక్కడ. దీనికైతే బాగుంది. ఈ బ్రిడ్జ్ తిరిగి అటు వెళ్ళంగానే ఇంకో సైడ్ ఇంకో పార్క్ ఉంది. అటు పిల్లలు ఆడుకోవడానికి అయితే అవన్నీ ఉన్నాయి. నేనైతే అక్కడికి వెళ్ళలేదు. బట్ ఎండగా ఉంది. లొకేషన్ అయితే బాగానే ఉంది. పార్క్ చూసిన తర్వాత ఇక్కడైతే ఫ్రీ టికెట్ కాబట్టి అందరు ఇక్కడికి వచ్చి భోజనం పార్సల్ తీసుకొని ఇక్కడే తింటున్నారు. నాకు ఇంకా తినాలనిపించింది మధ్యాహ్నం అయ్యేటప్పటికి. ఇంకా పక్కన బేకరీకి వెళ్ళి ఎగ్ పఫ్స్ అయితే చెప్పాను. ఎగ్ పఫ్ అయితే బాగానే ఉంది. తిన్నాను. తిన్న తర్వాత ఇంకా ఈ పార్క్కి ఎంట్రన్స్ ఇది. పార్క్ దిగిన తర్వాత ఇంకా విజయవాడ అయితే బయలుదేరాను. హైవేలో అయితే ఎవరు లేరు. ఇక్కడ లారీ ఉందని అక్కడ ఆగాను నేను కూడా. ఆగి ఇంకా రిక్షా బయలుదేరాను. ఇంకా ఏలూరు ఫ్లాగ్ ఒకటి కనిపించింది. చేయాల్సిన వాటిలో పెద్ద ఫ్లాగ్ ఇది. ఫ్లాగ్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ వాచింగ్.